ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. కూర్చో కూర్చో కదా అంత పొడవు ఇట్టే కదా అంత పొడవు బయట 500 బాబు పోయి పోయింది, నా ఉంగరం పోయి, నా డబ్బులు పోయి, నా ఫ్రిడ్జ్ పోయి, నా టీవీ పోయి. ఏ గురు బాబా ఈ మ్యాన్ రారా త్వరగా ఏం చేస్తానా రా స్పోర్ట్స్ తీసుకొచ్చి ఏంటిది నీ కాలు పడా నమ్మ దరిద్రము. ఇంతసేపు 5,000 గెలిచిన నీ చేయి పెడితే ఇడ పాయ అప్పుడే అది నన్ను చేయమంటావా బా? నువ్వు రమ్మంత వచ్చాను, పడి చెప్తా ఇట్రా నువ్వు రమ్మంత వచ్చాను. ఫోన్ 10 నిమిషాలు ఉండు పదాం. ఆడి పోయేది ఉంది వేరే వాడి పోయేది ఉంది. ఆడతావా? ఏం పని అబ్బాయి? ఆడవా? ఏం పని ఇది? సరేలే కూర్చో. సరేలే కూర్చో, బయటికి పోయేది ఉంది, మనం బయటికి పోదాం త్వరగా. 2 ఆటలు కూర్చోనా? నాకు రాదు ఆట. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నువ్వు ఆడమల్లే నిలబడు. నాకు ఆట రాదా? సరే కూర్చో. నువ్వేటే బాబు అడతావు కూర్చోమంటావు చేయమంటావని. కట్ చెప్ప ఎంత? 500 3,000 గెలిచినప్పుడు ఇస్తానవా? అబ్బా ఏకి రాదు మళ్ళీ కూర్చో. వేస్తాను మళ్ళీ ఏదో డబ్బులు పోను. నువ్వు వీడియోలు తీసేది పెట్టుకోవద్దు. వీడియోలు తీసేది పెట్టుకోవద్దు. ఎడు తీయలేదు పెట్టుకుంటాను ఇక్కడ 5 లోపల 500 బయట అయిపోతున్నాయి డబ్బులు. నేను అదే ఏంది ఎంత 4,000 పని ఇది పోయింది. అది బయట లోపల కట్ చేయి. ఓకే నువ్వేటా టెన్షన్ చూస్తే నిన్న పేస్తారు లోపల. అది బా చికిత్స 5,000 ఎట్లా ఆడతావు? ఇంకా ఎంత ఉంది? 1,500 ఉంది అంతే. నువ్వు కూర్చో. కూర్చో. నాకు ఆల్రెడీ 500 వచ్చింది. 5,000 వచ్చింది. నువ్వు బాబు నాకు వద్దు బాబు, నేను ఆర్డర్ బాబు, నేను రాదు. చెల్లు దొక్కుతానేమో. రాదే బాబు. తీసుకో. నువ్వు ఉత్త పుణ్యాన ఆడినా కూడా డబ్బులు వస్తాయి పిల్లలతో. ఈజీ తిక్కుడు. వద్దే బాబు. 4,000 లెక్క పెట్టుకుని ఇంటికి పో. సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్. మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. కూడా నువ్వు ఓటి కూర్చో. అన్న ఆడుతున్నాడంటే నేను డ్రాప్. ఎవరు డ్రాప్? నేను డ్రాప్. మీ ఇద్దరు కూర్చో. డ్రాప్ అయిపోతావు. నీకు వస్తుంది. ఎంత 10,000 తెచ్చాను వాడి అమ్మ 1,500 మిగిలింది. కానిలే. ఎంత లోపల బయట? లోపల ఎయ్ నీదే అది బయట. పెట్టు 500 పెట్టు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. నీ చేతి కట్ చేయి. ఏడు స్వామి నువ్వు ఓ నమ శివాయ. ఇసుపెట్టాగలికి శివుని అనొద్దు. నీచమైన స్వామి నువ్వు ఏం చేస్తాను? మాట్లాడుతాను ఏం చేస్తాను నువ్వు? వాడా తిప్పు ఉండు స్వామి. నీకు రాద్దే. కట్ చేయంటే తీసి పెట్టు. ఇద్దో జే. తీసుకో. 500 వేయండి. పెట్టు. ఇంకా 5. ఇదేంటిది? అయిపోయి ఆపక పడింది కదా జే. లోపల బయట నుంచి బాగా చేస్తాను బాగా. డబ్బులు 500 లోపల బయట? బయట. లోపల వేసుకో. లోపల నీ బయట కట్ చేయి. 9. నువ్వు బయట లోపల వేసింది ఇది? లోపల చెప్పాను కదా. అది అగేస్తా నువ్వు. చూస్తానులే. చూసావు లేడు. అద్దాడు చూడు. 9. కూర్చో. కూర్చో.
ఇప్పుడు డబ్బులు పోయి 1000 రూపాయలు పోనాయి. ఇడిచిపెట్టేస్తావా పోయినది ఇడిచిపెడతావా లాగాలని లేదా నీకు వెనక్కి లాగని ఉంది మరి. మళ్ళీ కూర్చో పోతాయి డబ్బులు. ఒకసారి 2 సార్లు పోతాయి కూర్చో నా ఫస్ట్ లో పోయినాయి మళ్ళీ ఎట్లా కొడతా 5,000 ఎట్లా కొట్టా కూర్చోలా పోనాకదా వడ్డీ డబ్బులు అయ్యేది. ఉన్నాయిలే. వడ్డీకి అతికినాయి. వడ్డీలు తీసుకున్నాడంత వడ్డీకి కానీ వడ్డీ ఎత్తావా? లోపల ఎత్తా బయట వేస్తావా బయట వేస్తాము. నువ్వు లోపేసి మాకు ఇట్టే కదా అంత పొడవు. నువ్వు లోపేసి మాకు ఇట్టే కదా అంత పొడవు. బయట 500. ఓర్ బాబు సంకనాకించాను మొత్తం మీద. కట్ చేయి నీ చెత్తనే కట్ చేయి చెప్పు మళ్ళా అది వచ్చింది కదరా నాయన 9. ఓర్ నాయన అయితే మళ్ళీ అరే వెనక తీసుకుంటా తొమ్మిది నీకే నీకే ఇంకెక్కడ డబ్బులు ఇంకెక్కడ డబ్బులు ఇడిచిపెట్టుకుంటావా బాబు పోతే పోనీ పోతే పోనీ 500 పోతే పోనీనా మొగోళ్ళు లెక్క మళ్ళా లాగుతావా మొగోళ్ళకి ఇంకెక్కడ కూర్చోవాలా ఇడిచిపెట్టి నీతో లెక్క ఉంది కదా కూర్చో వస్తుంది కూర్చో 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 10 నిమిషాలు కొట్టేసి పదాము నీకే నాతో కూడా డబ్బులు ఉన్నాయి కదా నేను ఇస్తా కదా ఏ ముహూర్తం అడిగేట డబ్బులు బాగా ఉన్నాయి 3 బాగానే కదా ఇక్కడ 3 చూడు లోపల బయట ఏ డబ్బులే ఫస్ట్ గా వస్తాడు జోవి పట్టావు నీకు అన్ని డబ్బులు వస్తాయి ఉండు పెట్టు జోబి పట్టని చెప్పి డబ్బులు నాకు యాది లోపల బయట బాబు లోపల బయట వేసుకో బయట ఓర్ బాబు సంకనాకి జోగర్ పడింది ఫస్ట్ లోనే తీసేసుకో ఓయ్ ఏది మనమే చెప్తాం అట్లా ఉంది జోగర్ పడింది ఇంకెత్తున్నాయి ప్యాంట్ ఉంది షర్ట్ ఉంది ఎత్తున్నాయి ప్యాంట్ ఉంది షర్ట్ ఉంది షర్ట్ ఇప్పించమా ఏటర్ బాబు అటు బాబు నాకు వస్తాయనా నువ్వు భయపడద్దనా మైహూనా అక్కడ మైహూనా డబ్బులు ఉన్నది నీకే డబ్బులు నీకే అయిపోయి ఉంగరం పెట్టు వస్తాయి ఉంగరం పెట్టు దేవుని సాక్షి జరగబోయి చెప్తున్నాను కదా వస్తాయి నాయనా నీవి అనాభాష సగత లాగుతామండి ఉంగరం పెట్టు ఎవరిలాగెత్తావు నేను బిగుతా కదా ఇసా నువ్వు పెట్టు కటకట చేయకుండా పెట్టు నేను లాగుతా ఉంగరం పెట్టేసి బాబు ఇది మా ఆవిడిచ్చి ఉంగరం నువ్వు అది వస్తాయి ఆ డబ్బులు వస్తాయి పెట్టు పెట్టే 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 సరే పెట్టే 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 ఉన్నాయి పెట్టు బాబు ఉంగరం మా ఆవిడిచ్చింది పెట్టునా నువ్వు మళ్ళీ కటకట ఉంగరం పెడుతున్నా లోపల బయట అది బయట లోపల వేసుకో లోపల నువ్వు పెట్టప్పా 500 ఈ ఉంగరానికి 500 పెట్టి నాకు అర్థమవట్లేదు తీసుకో ఓర్ బాబు ఓర్ బాబు ఇంకేమున్నాయి ఇంకెట్లేవు ప్యాంట్ తెప్పించి కేట్లేవు సెల కూడా అయిపోయింది ఏదో ఏట్లేవు బంగారం మళ్ళీ అడగకూడదు అది అయిపోయింది బండి ఉంది ఆయనతో బండి తీసుకుంటావా బండి తీసుకుంటావా ఊరో పోను బాబు మాకొద్దు బాబా బండి కట్టలేవు బాబు నాకొద్దు బాబాయ్ ఉండు నీకు బండితో పాటు ఉంగరము డబ్బులు అన్ని నీకు బండితో పాటు ఉంగరము డబ్బులు అన్ని మొక్క జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా బాబు నాకు ఒక్కసారి నమ్ము ఇదోసారి నమ్ము నేను పంచాలేదు ఇదోసారి తప్పు నువ్వు తేద ఇంటికాడ ఇస్తాము ఓడిపోతే అన్న మీ ఇంటికాడ ఇస్తాడు సన్నా గెలిస్తే ఉంగరం వస్తుంది డబ్బులు వస్తాయి అన్ని కూర్చో ఇది పడుకో అవన్నీ ఎందుకు కూర్చోనా బండి లోపల బయట బాబు బండి లోపల బండి బయట పెడదాంలే లోపల పెడతాం మేము గాలి తాగలకూడదు గాలి బండికి నువ్వు లోపల పెడతాను ఇంట్లో పెట్టలే బా కింగ్ వచ్చింది కింగ్ వస్తావు నువ్వు ఇంకా సరిగ్గా అయిపోతావు చెప్తాను నీకు మందలే ఇంకెలాగానా అప్పుడు చెప్పండి అది ఆ బండి ఇంటికి పోయేటప్పుడు ఇస్తాడు ఆయన ఇంకేమున్నాయి సామాన్లు ఇంట్లో ఏమన్నా టీవీ డెబ్బై అంటే చెప్పింది అన్ని తీసింది బాబు నాన్న బాబు నేను నాన్న పోయింది ఎట్లా డబ్బులు పోయి ఉంగరం పోయింది బండి పోయింది నా సాల్ ఇంకా డబ్బులు పోయి 2,100 పోయింది నా ఉంగరం పోయింది మా ఆవిడ పెట్టింది ఉంగరం అది ఉంగరం కూడా పోయింది ఒక్క నిమిషం నేను ఏం చెప్తానంటే ఒక్క నిమిషం మళ్ళీ ఇంకా ఏనో నిమిషం నేను చెప్పేది నేను లేనా నీకు వద్దు బాబు చెప్పి లేనా నీకు వద్దు బాబు చెప్పి వద్దు బాబు మాకు లేదు చెప్పేది నీకు
బండి పోయినాయి, ఉంగరం పోయినాయి, డబ్బులు పోయినాయి. నువ్వు ఇంట్లో టీవీ ఫ్రిడ్జ్ పెట్టు, నెమ్మ మొత్తం బాబోయ్ ఏ టు జెడ్ వెనక్కి పీకేస్తా. బాబు ఇది ఒక్కసారి నమ్ము. నువ్వు మామూలు లోపల ఉన్నావు, నేను బయట అంటాను, నేను బయట ఉన్నావు, నువ్వు లోపల అంటాను. ఈసారి నీ మాట మీదే పదం. ఫ్రిడ్జ్ టీవీ పెట్టి ఓ బాబు కూర్చో. ఫ్రిడ్జ్ టీవీ రెండింటిమంటావా? ఊటే పెడతావా? నాకు లేవు, నాకు అదే ఫ్రిడ్జ్ లేవు. ఫ్రిడ్జ్ ఓ బాబు ఏట్లేదా బాబు? కూర్చో. ఓ రాయన చూడమని చెప్పేసి ఫ్రిడ్జ్ టీవీ అలాగే నా ముందు తెచ్చి పెడతానే లేదు ఇదే నీ ఇంటికాడ నీకు అన్ని ఎక్కించి పంపిస్తాము. బండి ఇంటికాడ ఇస్తా మాట ఇస్తే నువ్వు మాట తప్పి వ్యక్తివే. మాట తప్పరకు ఏడిది ఏంది ఏమైంది? నేను చూడ రమ్మని చెప్పినా వచ్చిన తర్వాత కూర్చోపెట్టించి 2,000 బాబు ఉంగరం పోయింది, ఆ బండి పోయింది. ఇంకా ఫ్రిడ్జ్ టీవీ చూపించే బాబు ఇంటికాడ నాకు గుండెకి ఇది ఒకటేలే. ఏడిది ఫ్రిడ్జ్ పెడదాం, టీవీ పెడదాం. కటకట చేయకుండా చెప్పు. ఫ్రిడ్జ్ టీవీ నీ ఫోన్ ఉంది కదా, నీ ఫోన్ ఎట్టి ఫోన్ పోయింది. ఇంకా అన్నీ అయిపోయి ఫోన్ వద్దులే, బాలేదు అది. ఫ్రిడ్జ్ టీవీ ఇదేంటే బాబు ఎట్టాడు కటకట చేయకుండా చెప్పు. ఫ్రిడ్జ్ టీవీ ఉండాలి టీవీ. నేను ఆమె వాళ్ళ ఇంటికాడ నేను ఇప్పిస్తా. ఇప్పుడు పెట్టు టీవీ. అర్థండి మళ్ళా కింగే వచ్చింది కదరా నాయన. నాది 500. ఇప్పుడు లోపల బయట లోపల అని చెప్పేసి నాకించాను, సంఖ నాకించాను. ఇప్పుడు బయటెట్టు టీవీ బయట పెడతాను చూడప్ప. మరి ఏడు చేస్తాం? 500 నొక్కుతాను కానీ 500 చెప్పేసి ఉంగరం పోయింది. మా ఆవిడ ఉంగరం పోయింది. మంచిగా ఏడు స్వామి ఇది పోయిందిలే కానీ ఏడిపోయింది. టీవీ పోయింది. ఏ పడబెట్టే ఫ్రిడ్జ్ ఉంది కదా, పిచ్చి పోతుంది. అమ్మ బాబు నేను ఎట్టాం బాబు, ఎండాకాలం ఇది బాబు. నువ్వు ఫ్రిడ్జ్ ఎట్టిన బాబు. ఒక నిమిషం నేను చెప్పు. ఒక్క నిమిషం. టీవీ చూసే ఎటు లేదు, బండి ఎటు పోయింది నువ్వు తిరిగే లేదు, చేతికి ఉంగరం లేదు, డబ్బులు లేదు. ఫ్రిడ్జ్ పోయింది ఒక్కడి పెట్టి. చలికాలము మనకు అచ్చొస్తుంది, ఎండాకాలం అచ్చొస్తుంది. లోపల ఇద్దాం, బయట ఇద్దామా? 500 మళ్ళీ 500 ఫ్రిడ్జ్ లోపల బయట చెప్పనా? నువ్వు చెప్పి ఇంటికి చెప్పాలి. ఏంది ఇంటికి గుడికి ఇప్పుడు గెలుస్తాం కదా. ఇప్పుడు ఫ్రిడ్జ్ వస్తాయి రాకపోతే చెప్తాను. పెట్టు లోపల బయట లోపల ఫ్రిడ్జ్ చెప్తాను. ఇప్పుడు రాకపోతే చెప్తాను. ఇప్పుడు 3 దేవుడా. ఇప్పుడు రాకపోతే చెప్తాను. ఇప్పుడు నీకు సాయంత్రం లోపల బయట లోపల బయట లోపల బయట జోగర్ తీసుకో. అమ్మ ఫ్రిడ్జ్ ఇంట్రెస్ట్ లేదు నాకు కూడా. అన్ని కూడా అన్ని మీ ఇంటికాడికి పోయి ఇచ్చేద్దాం. నా బండి పోయింది, నా సెల్లో పోయింది, నా ఉంగరం పోయి, నా డబ్బులు పోయి, నా ఫ్రిడ్జ్ పోయి, నా టీవీ పోయి. సెల్లో పోయింది, నా ఉంగరం పోయి, నా డబ్బులు పోయి, నా ఫ్రిడ్జ్ పోయి, నా టీవీ పోయి. నీకు ఇట్లా అట్లు గుర్తు లేదా? బండి మంది చెప్తారు పక్కనే స్నేహితులు. పాపర పట్టించే నా కొడుకులు 190 మంది ఉంటారు. ఎవరు నేను నా గబ్బులు చెప్పావు. కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరిగి ఎగపోతావు ఎగపోతావు. ఇప్పుడు డబ్బులకు ఇచ్చే బాబు ఇదే నా బండి పోయింది, ఉంగరం పోయింది. ఇక ఆడే ముందర ఉండాలా. ఎప్పటికీ ఆశ ఉండకూడదు. వస్తువులు తాకట్టు పెట్టి ఆడకూడదు. చూద్దాం జోలికే పోకూడదు. నేను 500 ఇచ్చాను స్వామి, 5,000 సంపాదించాను అన్నావు. 500 తీసుకొచ్చి 5,000 సంపాదించి అన్నావు. నేను అంత ఇచ్చాను, 2,000 ఇచ్చాను. రూపాయి లేదు, మొత్తం అన్ని పోనాయి. ఉంగరం పోయింది, సెల్ల పోయింది, టీవీ పోయింది, ఫ్రిడ్జ్ పోయింది, బండి పోయింది, ఉంగరం పోయింది. ఉంగరం ఎవరు ఇట్టింది? మంచం మంచం మనం పెద్దదేనా? ఏట్లేవు, మాకు ఏట్లేవు. అంటే వేరేవన్నా మిక్సీ మంచం ఏట్లేదు, మిక్సీ కొనలేవు, ఏటి లేవప్పా. నాకు ఇట్టండి బాబు. ఇదేంటి నువ్వు ఫస్ట్ అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటావు లేదా? బండి గానీ చెప్పా. నాకు ఏం చెప్పినాను? నాకు ఏం చెప్పాను? ఏం చెప్పినాను? ఏం చెప్పినాను? నేనేం చెప్పినా నీకు? పక్కనున్నోళ్ళే ముంచేది, పక్కనున్నోళ్ళే గబ్బులు లేపేది, పక్కనుండ నా కూడా కాదు. ఎవరి నమ్మకూడదు. జూదాలు జోది బాబు. నీకు నమస్కారం, నీకు నమస్కారం. ఇంకా నీకు నా ప్యాంట్ కటింగ్ ఇంకా నాకు వద్దు బాబు. నువ్వు ఇంకా ఇంకొద్దు నాకు. ఇంకా రమ్మని చెప్పు. ముందే చెప్పిన ఓడిపోతాడు. నాకో వస్తువు నీకో వస్తువు అని నేను ముందే పంచుకుంటారు మిత్రులు. నా సొమ్మెట్టే పెంచుకుంటారా ఏమి మీరు? అది మా ఇష్టము. మీ ఇష్టం నాకు అర్థమట్లేదు. కూర్చోబెట్టి వాడు నాకు ఇస్తాడు. నువ్వేం చెప్పావు? ఇప్పుడు ఏడైనా సరే గేమ్స్ ఆడే చోట, జూదం ఆడే చోట దొంగన ఉడుకులు ఉంటారు. గేమ్స్ ఆడే చోట, జూదం ఆడే చోట దొంగన ఉడుకులు ఉంటారు. నీకు పక్కనే ఉండి కాటేసే నా కొడుకు అంటే నువ్వు మంచి అని చెప్పి కాదు. జూదం దగ్గరికి వచ్చినాక ఎవడో చెడ్డోడే చెప్పి నేను నమ్మేడితే నువ్వు మొత్తం నాకెత్తవా? అదే మళ్ళీ గేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూదం ఆడే నా కొడుకులు ఫ్రెండ్షిప్ చేయకూడదు.
తెలిసింది బుద్ధి తక్కువ తెలిసింది ఇప్పుడు నీకు ఇంకా తెలియలే ఇప్పుడు తెలిసింది ఒక లాస్ట్ ఆట స్థలం పెడతావా ఉంది నాకు గడ్డ ఉంది తీసుకో ఆ గడ్డ ఉందా ఇల్లు ఆ గడ్డ రాసిస్తాను నాకు ఇల్లు స్థలం గట్టలు లేవు అర్థమైందా గడ్డ ఉందా గడ్డ కావాలి గడ్డ తీసుకో సరే కిడ్నీ కడదామా చెయ్యి ఏ మనిషివే బాబు నువ్వు నన్ను రమ్మని చెప్పి శంక నాకించాను ఇప్పుడు మా ఇంటికాడ ఏడు చెప్పా సమాధానం ఇప్పుడు నాకు మా ఇంట్లో ఆడే ముందు ఉండాలా ఆడే ముందు బుద్ధి ఉండాలా సిగ్గు ఉండాలా నువ్వేం చెప్పావు ఏందో అడిగే చూడండి ఇంతనే పోయిందంట కిడ్నీ ఆడితే వాణి స్వామి మనిషి బాబు అంతే అడగడు కిడ్నీ వద్దు, 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 అక్కడ చూడు. నువ్వు ఇచ్చివా నువ్వు నేను 500 ఆడతాను కిడ్నీకి ఏమైనా చెప్తే ఆల్రెడీ 500 పెట్టి బండి దొబ్బినావు 500 పెట్టి ఉంగరం దొబ్బినావు ఫ్రిడ్జ్ దొబ్బినావు ఇది దొబ్బినావు ఇంకా ఆయన కిడ్నీ కూడా దొబ్బి ఆయన ప్రాణాలు కూడా తీసేళ్ళున్నారు ఏం మాట్లాడతావు నువ్వు ఆయనకి ఎవరు లేరు అనుకుంటున్నారేమన్నా? నాకు ఇచ్చాను ఎవరు లేరని చెప్పి నాకు ఇచ్చాను 2 రోజులు ఉన్న తర్వాత బంగ్లా పెడతా కిడ్నీ 2 రోజులు ఉన్న తర్వాత బంగ్లా పెడతా కిడ్నీ బాబు బాబు నాకు కిడ్నీ కట్టవద్దు బాబు నువ్వు ఒక పైన బాబు మనము మళ్ళా ఊపుతో వద్దాం రెండు ఊపు కాదు ఇప్పుడు ఊపు చంపినా నన్ను ఇప్పుడు నన్ను దెబ్బ చేసినా కదా ఇది కోలుకునేకే మళ్ళా కిడ్నీ పెడతాం కోరుకోలేవు ఇంకా ఇంకేట్లేదు ఇంక రాను ఇంకా నేను చేయను ఇంకా ఏ బాబు నాకు వద్దే బాబు నీకు కన్నులో కిడ్నీయో కన్నుగుడ్లో ఏదో అని అవయవాలు పెట్టుకుంటారా కిడ్నీ పెట్టి తీసుకోండి బిడ్డ తీసుకుని ఆడుకోండి నేను 500 పెడతాను నాకే నేను వద్దు నాకొద్దు నాకే ఉంగరం ఉంది దాంట్లో నాకు సగము ఫ్రిడ్జ్ నువ్వు తీసుకుంటావా టీవీ తీసుకుంటావా అమ్మేసి టీవీ తీసుకుంటావా ఫ్రిడ్జ్ తీసుకుంటావా పెట్టాడు కదా అన్ని పెట్టాడు కదా ఇప్పుడు నువ్వు యాడ్ తీసుకుంటావు నాకు మాదేదో జరుగుతుంది నువ్వు వదిలేదు దొరుకుతున్నావు ఫ్రిడ్జ్ తీసుకుంటావా టీవీ తీసుకుంటావా ఫ్రిడ్జ్ తీసుకుని టీవీ నీకు ఇచ్చేది సరే నాకు టీవీ ఇద్దరు ఒకటే బండి అయితే నాకే కాదు బండి ఇద్దరు ఒకటి అయిపోయి నా సామాన్ పెంచుకుంటాను దాన్ని మా పక్క తోస్తారు ఇద్దరు కలిపి ఇంకా కిడ్నీలు ఉన్నాయి పీకిది కానీ రాడు కదా బాబు వద్దు బాబు ఇంకా నాకు సార్ ఏడు బస్ స్టాప్ అండి నాకు ఇంటికాడ ఒక వాడతాను ఇంటికాడ ఫస్ట్ ఇంటికాడ ఇద్దు మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి వస్తుంటే దానికంటే తప్పించుకుంటే ఇంటికాడికి వస్తాం ఏడు వెళ్ళిపోతాను రేపప్పుడు వస్తాను చెల్లు నువ్వు మీ ఇంటికాడికి వచ్చి కూర్చుంటా అలాగే